గంజాయి మత్తులో వీరంగం సృష్టించి వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూసిన పేరుమోసిన రౌడీ షీటర్ను నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. అతని ఆగడాలపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. రౌడీ షీటర్ అరెస్టుకు సంబంధించిన వివరాలను నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా నల్గొండలో అనేక హత్య కేసులలో ఉన్న నరపరాజు రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ రౌడీయిజం పేరుతో అనేక సెటిల్మెంట్లు చేస్తూ అమాయకులను బెదిరిస్తున్నాడు. హైదరాబాద్ కేంద్రంగా ఎప్పుడూ తన వెంట 10-15 మందిని వేసుకొని తిరుగుతూ అరాచకాలు సృష్టిస్తున్నాడు. ఇతడు ఎవరినైనా టార్గెట్ చేస్తే గంజాయి మత్తులో ఫోన్లు చేసి బెదిరించడం, వారి దగ్గరికి మనుషులను పంపించి చంపేస్తానని హెచ్చరించడం, నల్గొండలో తనను మించిన రౌడీ షీటర్ లేరని, మెంటల్ రాజేష్ అంటే అందరికీ దడ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఇతర మతానికి చెందిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి అతనిని చంపేస్తానంటూ అతని వర్గాన్ని కించపరుస్తూ బెదిరించగా బాధితుడు ముందుకు వచ్చి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కేసు విషయంలో విచారణ గురించి వెళ్లిన పోలీసులను గంజాయి మత్తులో ప్రతిఘటించి అతడి అనుచరులను పోలీసుల మీదకు ఉసిగొలిపి బీభత్సం సృష్టించి సింపతి పొందాలని చూసుకున్నాడు. పోలీసులు అలర్ట్ అయి అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఎంతో మంది ల్యాండ్ సెటిల్మెంట్లు చేశాడని, డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు ఒప్పుకున్నాడు. రౌడీలను వెంట తిప్పుకుంటూ డాన్గా ఎదగాలని, అవసరమైతే వినకపోతే నరికి చంపుతానని బెదిరించేవాడని వెల్లడించినట్లు తెలిపారు. అతనిపై దాదాపు 17 కేసులు ఉన్నాయని, అందులో 5 హత్య కేసులు, గంజాయి కేసులు, పీడీ యాక్ట్ కేసులు కూడా ఉన్నట్లు తెలిపారు. అతని బాధితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అతని ఆగడాలను తెలియజేయాలని డీఎస్పీ కోరారు.